నాలాగే ప్రేమని చెప్పలేకపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. వాళ్ళు ప్రేమని చెప్పలేరు, అందుకు కారణం ఏంటో కూడా చెప్పలేరు. నువ్వెప్పుడు వాడితోనే తిరుగుతూ ఉంటున్నావు, సాయంత్రం అయితే వాడితో ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. రోజు సాయంత్రం మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ లోకంలో నాకు నచ్చినవి 2 విషయాలు. అందులో ఒకటి నువ్వు ఇచ్చేటి, మరి ఇంకొకటి చూడు, రేపు నా బర్త్డే, నువ్వు కూడా వస్తావు కదా? ఇంతమంది ఉండగా నిన్ను పిలిచిందంటే తప్పకుండా స్పెషలే బావా. ఎన్ని రోజులు ఇలా కళ్ళతోనే చూసి లవ్ చేస్తుంటారా? నోరు తెరిచి నీ లవ్ చెప్పరా. చెప్తాను. బావా, తను మనల్ని చూడడానికి ఒక ఐడియా. సార్, గౌతమ్ ఒక డౌట్ అడిగాడు కదా సార్. అవును. ఆ డౌట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? గౌతమ్ అడిగిన క్వశ్చన్ నువ్వు అడిగావంటే నేను సమాధానం చెప్తాను. డౌట్ ఓకే సార్. బాబు, నువ్వు అన్ని విషయాలు మనసులో పెట్టుకుని దాచుకుంటావా? 3 ఏళ్ళగా చెప్పని లవ్ ని 3 నిమిషాల్లో చెప్పేస్తావా? నువ్వు వచ్చావు నాతో పాటు చదువుకున్న నా పాత ఫ్రెండ్ లో ఉన్నావు. నీలా ప్రేమ గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఐ ఫైట్ ఫర్ మై లవ్. ఎప్పుడు కూడా స్వార్థంగా నీ గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలి, నువ్వు అనుకున్నవన్నీ జరగాలి. హీరో లెవెల్ ట్విస్ట్ లా ఉంది బ్రో. కే డ్రామా కూడా ఇలా ఉండదు. మ్యాటర్ కొత్తగా ఉంది. బ్యాచులర్ ట్రిప్ అని ఇంత దూరం పిలుచుకొచ్చినప్పుడే తెలుసురా ఇలాంటి ఏదో పని ఏదో చేస్తావని. లైఫ్ లో గడిచిపోయిన ఏ ఒక్క క్షణాన్ని మనం తిరిగి పొందలేము. సంతోషమైన బాధైనా ఉన్నది ఉన్నట్టు చెప్పే. ఇంకో 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా మేము ఇలాగే ఉంటాం సార్. నువ్వు ఇది ఇచ్చి వెంటనే ప్రపోజ్ చేసి Hey Siri, play Cheliya 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 Cheliya. Now playing Cheliye Cheliye. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే